వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న సర్ ఈ ప్రత్యేక ఓటర్ గణనకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఈ ఎన్యూమరేషన్ అధికారులు అంటే బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చి మీకు ఆన్లైన్లో మీ యొక్క నివాస గృహాన్ని మ్యాపింగ్ చేయడం, తర్వాత ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయడం అనే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు అని తాజాగా అనౌన్స్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటి, ఎటువంటి మనకు ఉన్నటువంటి ఓటర్ జాబితాలో ఉన్న పేరుకి మనం ఏ విధంగా వివరాలను సమర్పించాలనే దాన్ని క్లియర్గా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ సంబంధించి ఓటర్లు వారి యొక్క ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు అని స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్ తెలియజేశారు. బిఎల్ఓల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఓటర్స్ వారి వివరాలను ఆన్లైన్లో మ్యాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఓటర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా వారి యొక్క ఓటర్ ఐడితో లింక్ అయి ఉండాలి. ఓటర్ ఐడి కార్డులో ఉన్న మీ పేరు స్పెల్లింగ్ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఖచ్చితంగా ఉండాలని, అలాగే స్పెల్లింగ్లో తేడా ఉంటే డిజిటల్ ఈసైన్ ఫెయిల్ అవుతుందని చెప్తున్నారు. సోమ మంగళవారాలు ఇప్పటివరకు అంటే 2 రోజుల్లో 25,54,101 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు స్టేట్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాటిలో 30,487 ఫారాలని డిజిటలైజ్ చేశారు. మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో 6.14% మందికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. అయితే ఆన్లైన్లో ఫారం సమర్పించే విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే voters.eci.gov.in వెబ్ పోర్టల్లో లేదా eci.net మొబైల్ యాప్లో ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే కనుక ఆ వివరాలతో లాగిన్ కావాలి. కొత్త యూజర్ అయితే అవసరమైన వివరాలు ఇచ్చి సైన్ అప్ చేసుకోవాలి. సెకండ్ స్టేజ్లో యూజర్ డాష్బోర్డ్లో ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం ఉంటుంది. దానిపైన బటన్పై క్లిక్ చేసి డ్రాప్ డౌన్ బాక్స్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేసుకుని దాంట్లో మన కాన్స్టిట్యున్సీ పోలింగ్ కేంద్రం ఎంపిక చేసుకోవాలి. మూడో స్టేజ్లో ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు సంఖ్య అంటే ఓటర్ నమోదు ఫారం ఉందిగా మన దగ్గర, ఎపిక్ నెంబరు అది నమోదు చేసి ఆ సెర్చ్ బటన్పై క్లిక్ చేస్తే మీ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ ఓటర్ ఐడితో అనుసంధానమైన మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫారంలోని మిగతా భాగాలు కూడా ఓపెన్ అవుతాయి. ఇక తర్వాత 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు మ్యాపింగ్ చేసుకోవడానికి 3 కేటగిరీలు ఉంటాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటోది 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే దాన్ని మ్యాపింగ్ చేయాలి. మీ పేరు లేకపోయినా మీ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నానమ్మ లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ పేర్లు ఉంటే వారి పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలి. తర్వాత మీ పేరు లేదా తల్లిదండ్రులు సంబంధికుల పేర్లు జాబితాలు లేకపోతే 2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు మీ వద్ద అందుబాటులో లేకపోతే ఓటర్ పోర్టల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ అనే టూల్ ఉపయోగించి వెతుక్కోవచ్చు. ఆ తర్వాత ఇంతకుముందు ఎంపిక చేస్తున్న కేటగిరీ ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు నింపాల్సి ఉంటుంది. 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేషన్స్ కానీ ఉంటే ఆ వివరాలు వారితో మీకున్న సంబంధం ఏంటనే వివరాలని తెలియజేయాలి. ఒకవేళ కాన్స్టిట్యున్సీ మారినట్టయితే పాత కాన్స్టిట్యున్సీ వాటి పార్ట్ నెంబర్ వివరాలు నమోదు చేస్తే అవసరమైతే ఓటర్ పుట్టిన తేదీని అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మనం మార్చి చేసుకోవచ్చు. ఎన్యూమరేషన్ ఫామ్ మొత్తం నింపిన తర్వాత ఏమైనా తప్పులను సరి చేసుకుని ప్రివ్యూ బటన్పై క్లిక్ చేసిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే డిక్లరేషన్ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఈ పోర్టల్ నుంచి ఆధార్ ఈసీఎన్ గేట్వేకి వెళ్తుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి ఆధార్తో అనుసంధానమైన ఉన్న మొబైల్ నెంబర్ను ఓటీపీతో ధృవీకరించుకోవాలి. దీంతో డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడం కూడా పూర్తవుతుంది. కాబట్టి అటు బిఎల్ఓలకి పని ఒత్తిడి తగ్గడం, అలాగే ఓటర్లకు కూడా వారి యొక్క ఎన్యూమరేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడం అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎన్యూమరేషన్ ప్రక్రియని సద్వినియోగం చేసుకోవాల్సిన సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ అంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపుగా సగభాగం పూర్తయింది. మరో 14 రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 4,40,000
4,10,65,45 మందికి ఈ ఎన్యూమరేషన్ ఫారాలని అందజేసినట్లుగా ఎన్నికల సంఘం చెప్తోంది. ఇంకా 5,62,649 మంది ఓటర్లకి వీటిని పంపిణీ చేస్తుందని చెప్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో ఓటర్లు వాటి వివరాలు నింపి బిఎల్ఓలకు 14 తేదీలోగా అంటే జూలై 14 లోపు అందజేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఎవరైతే ఇంకా ఫారాలు తీసుకోకుండా వాటిని ఫిలప్ చేయకుండా ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా స్పీడప్ చేసి తమ ఎన్యూమరేషన్ ఫారాలని బిఎల్ఓలకు అందజేస్తుంది. అయితే ఎన్యూమరేషన్ ఫారం నింపేందుకు 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరుంటే ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫారం నింపాలని చెప్తున్నారు. అలాగే అప్పటి జాబితాలో పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా భార్య, భర్త లేదా ఆ కుటుంబంలో ఎవరైనా లేదా సంబంధికుల పేర్లు ఎవరు ఉంటే వాటి వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, అలాగే మదర్ నేమ్, భార్య భర్త పేరు, ఎపిక్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంక్లోజ్ చేసి కొత్త కలర్ ఫోటో అతికించి బిఎల్ఓస్కి ఇవ్వాలి.